पूरा लोकल। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే కనుక విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. మల్లారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది గ్రౌండ్ లెవెల్ లో మీరు ఇంత చూస్తున్నారు కదా, జూబ్లీహిల్స్ అంతా హల్చల్, చెల్లెలతో మొత్తం హల్చల్. మాకు మా దిల్దార్ కేసీఆర్ కావాలి. మాకు దిల్దార్ కేసీఆర్ లెక్క మాకు ఎవరు సీఎం లేరు ఇప్పటిదాకా. దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా దిద్దిండు మా కేసీఆర్. కాబట్టి మళ్ళా మా కేసీఆర్ కావాలి. కారు గుర్తుకే ఓటేస్తాం. మహిళా సోదరులు ఇలా 1000 మంది కార్తీక సోమవారం పూజ చేసి మబ్బులు లేచి మా సునీతమ్మ కోసం, మా కేసీఆర్ కోసం, మా కేటీఆర్ కోసం పొద్దున్నే వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు వినూతంగా. ఇప్పటిదాకా ఎవరు చేయలే, అట్లా ప్రచారం చేస్తున్నారు. గ్యారంటీగా గెలుస్తున్నాం. ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఇటు కాంగ్రెస్ గానీ అలాగే మిగతా బీజేపీ పార్టీలు అనేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇటు ఎవరైతే అభ్యర్థిగా నిలబడ్డారో సునీతమ్మ గారికి ఎక్స్పీరియన్స్ లేదు, ఆమె చేయలేదని చెప్పేసి అంటున్నారు. రాజకీయంలో ఎక్స్పీరియన్స్ కావాలా? అవసరం ఏముంది? ఒక మహిళకి ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. కాంగ్రెస్ అందరికి ఎక్స్పీరియన్స్ ఉందా? బీజేపీలో అందరికి ఎక్స్పీరియన్స్ ఉందా? మా కేసీఆర్ ఉన్నాడు, ఎవరికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. పని చేస్తాం. మాకు పని చేసే ఎక్స్పీరియన్స్ ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుని మాదిరిగా పని చేస్తాం. మేము గ్యారంటీగా గెలిపిస్తాం. సార్, ఇటు మైనారిటీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయంటారు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ కూడా పొత్తు చేసుకుని అలాగే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మరి మీకు అజరుద్దీన్ కు మంత్రి ఇచ్చిన మైనార్టీలు మొత్తం మా దిక్కే ఉన్నారు. టీఆర్ఎస్ అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధి చూసిండ్రు. 23 నెలల సంది 3 నెలల సంది చూస్తున్నారు. అభివృద్ధి లేదు, ముస్లింలకు ఏమీ లేదు. కాబట్టి వాళ్ళంతా మా దిక్కే వచ్చేసి ఇప్పుడు ముస్లింలు గుర్తు చేసుకుంటున్నారండి. అన్ని గుర్తు చేసుకుంటున్నారు. తప్పకుండా ముస్లింలంతా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇటు బీఆర్ఎస్ కూడా చాలా విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగిస్తుంది. ఎలా అయినా కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ను చూసింది కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే విధంగా చూస్తామని చెప్పేసి ఇటు ప్రజల స్పందన ఉన్నట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, కృష్ణకాంత్ పార్క్ నుంచి.